అనుదినము దేవునితో సహవాసంకి వచ్చిన ప్రతి ఒక్కరికి, క్రీస్తునందు ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు. ఈ సాయంత్రం వేళ దేవుని వాక్యమును వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రభువును పూజించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు. దేవుడైన ప్రభు మన యేసుక్రీస్తు మీకు శాంతిని, సమాధానమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ సాయంత్రం వేళ నేను మీకు ప్రభు ద్వారా బోధించే వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీరు మీ జీవితంలో మీరు ఉన్న ప్రస్తుత స్థానంలోను చాలా నీతిగాను, న్యాయంగాను, యథార్థంగాను జీవిస్తున్నప్పుడు, మీ జీవితంలో యథార్థంగా ఉన్న మిమ్మల్ని మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ కూడాను, మీరు ఉంటున్న నివాసంలోను, మీరు ఉంటున్న ప్రదేశంలోను మీ వారే మిమ్మల్ని, మీకు ఉన్న సమస్తం మొత్తం కూడాను మీరు న్యాయంగా, ధర్మంగా, నీతిగా ఉండి ఉన్న సంపద మొత్తం కూడాను నాశనం చేశారని మిమ్మల్ని దూషిస్తున్నారా? మిమ్మల్ని బాగా తిడుతున్నారా? మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారా? అయితే మీరు ఏ నీతిని అయితే, ఏ న్యాయాన్ని అయితే, ఏ సత్యాన్ని అయితే, ఏ యథార్థతను అయితే మీరు నమ్మి సమస్తమును కోల్పోయారో, ఆ సమస్త మొత్తాన్ని కూడాను మీరు కోల్పోయిన దానికి రెండింతలు ఆశీర్వాదమును ఇచ్చే దేవుడు మనకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే మీరు యథార్థంగాను, సత్యంగాను, న్యాయంగాను ఉండి మీరు కోల్పోయిన మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడాను తిరిగి మీరు పొందుకోవడానికి మీరు ఏం చేయాలి ప్రభువు సన్నిధిలో అనేది. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏమీ లేకుండా ఉన్నారు యథార్థంగా ఉండి. అయితే మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడాను మీ జీవితంలో మీరు తిరిగి పొందుకోవడానికి మీరు ఏం చేయాలి, మీరు ఏం చేస్తే తిరిగి మీరు మొత్తం తిరిగి పొందుకుంటారు, రెండింతలు పొందుకుంటారు, రెండింతలు ఆశీర్వాదం దేవుని ద్వారా మీరు పొందుకుంటారు అనేది ఈ రోజు, ఈ సాయంత్రం వేళ అనుదినము దేవునితో సహవాస ఈ కార్యక్రమంలో నేను మీకు ప్రభు ద్వారా నేను చాలా స్పష్టంగా చెప్తాను. ప్రభు ద్వారా నేను మీకు బోధిస్తాను. చాలా శ్రద్ధగా విని దీని ప్రకారం ప్రభువు చెప్తున్న ప్రకారము చేయండి. మీరు కోల్పోయింది తిరిగి రెండింతల ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథము తీసి చెప్పిన వాక్యాన్ని దయచేసి చూడండి. దానికంటే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చాలా ముఖ్యమైనది. తలలు వంచండి. ప్రభువుని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. సృష్టికర్త, సర్వశక్తిగల దేవ, మా తండ్రి అయిన మా దేవ, ప్రభువ, మమ్ము మీ పరిశుద్ధమైన వాక్యంతో మా హృదయమును, మా మనస్సును పరిశుద్ధపరచమని, మీ సత్యవాక్యమును మీ ఆత్మ సహాయంతో బోధించే హృదయమును, మీ ఆత్మను ఖడ్గమనే వాక్యమును మాకు దయచేయమని, మీ అతి పరిశుద్ధమైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆత్మతోనూ, సత్యంతోనూ, దీనత్వంతోనూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ తీయండి. వాక్యము ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో మనం చూస్తున్న వాక్యం ఏంటి అంటే, యోబు గ్రంథము. యోబు జీవితంలో జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాము. యోబు గ్రంథము అధ్యాయము 2, 9వ వాక్యము. అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలక యుందునా? యథార్థతను వదలక యుందువా? దేవుణ్ణి దూషించి మరణము
కమ్మనేను. వాక్యం మీరు చూసారుగా చాలా స్పష్టంగా. యోబును యోబు యథార్థంగా ఉన్నాడు. అయితే తన భార్య వచ్చి యోబును, నువ్వు ఇంకా యథార్థంగా, యథార్థత అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ చూసిన వాక్యంలో ముఖ్యమైన పదం చూడాలి. ఆ ముఖ్యమైన పదం మీదే మొత్తము వాక్యం యొక్క అర్థం ఆధారపడి ఉంటుంది. అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలక యుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనేను. యోబు భార్య ఇక్కడ యోబును, నువ్వు ఇంకా యథార్థంగానే ఉంటావా, ఇంకా న్యాయంగా, నీతిగా, సత్యంగా, నిజంగానే జీవిస్తూ ఉంటావా, అదే మార్గంలో జీవిస్తూ ఉంటావా, ఇకనైనా నువ్వు చావు అంటుంది అని భర్తను భార్య దూషిస్తుంది. ఇక్కడ యోబు భార్య యోబును ఎందుకు దూషిస్తుందో ఒక్కసారి, ఈ దూషించే పరిస్థితి ఇక్కడ ఎందుకు వచ్చిందో మనం చూద్దాం. ఒకసారి పరిశుద్ధ గ్రంథము అధ్యాయము 1-2 మనం ఒక్కసారి చదివితే ఇందులో ఏముంటుందంటే, ఇక్కడ మనం ముందు యోబు గురించి తెలుసుకుందాం. కొద్దిగా యోబు గురించి మనం తెలుసుకుని తర్వాత ఈ పరిస్థితి వారి జీవితంలో భార్య భర్తల మధ్య ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకుందాం. యోబు ఎవరు అనేది మనం తెలుసుకుందాము. యోబుకి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది, భార్యతో ఆ మాట అనిపించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చాలా స్పష్టంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఊజు అనే ఒక దేశంలో, ఇది ప్రపంచపటం మీరు మ్యాప్ తీసుకొని చూస్తే తూర్పు వైపున ఉంటుంది మనకి. ఊజు అనే దేశంలో యోబు అనే వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. ఈయన చాలా యథార్థవంతుడు, న్యాయంగా ఉండేవాడు, న్యాయవంతుడు, దేవుడు అంటే చాలా భయభక్తులు ఉండేవాడు, చెడుతనను పూర్తిగా వదిలేసినవాడు. అంటే అర్థం ఏంటి అంటే, మన ఇంట్లో చెత్త ఉందనుకోండి, వేస్ట్ మెటీరియల్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, తీసుకొని బయటపడేస్తాం కదా. అలానే ఈ యోబు అనే ఈ వ్యక్తి తన జీవితంలో, తన మనసులో ఉన్న చెడును మొత్తాన్ని కూడాను తీసేసి దాన్ని విసర్జించాడు. ఎందుకు అంటే, దేవుడు అంటే ఆయనకి అంత ఇష్టము, దేవుడు అంటే ఆయన అంత భక్తి. ఎందుకు అంటే, దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అని చెప్పేసి ఆయన్ని ఈయన విశ్వసించడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడాను దేవుడు అంటే ఆయనకి ఎంత ఇష్టం కాబట్టి దేవుని మార్గంలో యోబు జీవిస్తున్నాడు ఊజు దేశంలో. అయితే ఈ యోబు గురించి ఇంకా మనం కొద్దిగా తెలుసుకుందాము. యోబుకి ఒక మంచి కుటుంబంలో 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఈయన ధనవంతుడా, పీదవాడ, మధ్యతరగతి చూస్తే యోబు చాలా అంటే చాలా బహుధనవంతుడు. ఈయనకి ఎంత ఆస్తి ఉంది, ఎంత సంపద ఉంది అంటే 7,000 గొర్రెలు యోబుకుంది, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఏండ్లు అంటే ఎడ్లు ఉంటాయి కదా, 500 జతలు ఉన్నాయి, బహుమంది పనివారు. యోబు దగ్గర చాలా మంది దాసులు ఉండేవాళ్ళు, పనిచేసేవాళ్ళు, జీతగాళ్ళు ఉండేవాళ్ళు. ఈయనకున్న ఆస్తి ఆ రోజుల్లో చూస్తే ఈ భూమి మీద మొత్తం మీద కూడాను తూర్పు వైపున ప్రపంచ పటం మనం చూస్తే తూర్పు వైపున ఉన్న వ్యక్తులందరిలో ధనవంతుడు ఎవరు అంటే, గొప్పవాడు ఎవరు అంటే ఈ యోబునే. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఇక్కడ ధనవంతుడు ఈయన, ఆ ప్రదేశంలో ఈయనకు అంత ధనవంతుడు ఎవ్వరు లేరు. అయినా సరే ఈయన ఇంత ధనవంతుడై ఉండి కూడాను యథార్థంగాను, దేవుడు అంటే భయభక్తిగాను, నీతిగాను, న్యాయంగాను జీవించాడు. చెడుతనాన్ని పూర్తిగా విసర్జించాడు. ఇంత మంచిగా జీవిస్తున్నాడు, ఇంత గొప్ప ఆస్తి ఉంది, ఇంత సంపద ఉంది, భార్య, పిల్లలు అందరూ చాలా బాగున్నారు. ఇంకా ఈయన దేవుడు అంటే చాలా ఇష్టం. ఈయన పిల్లలు అంటే చాలా ఇష్టం కూడా. పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో అని చెప్పేసి యోబు ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన దగ్గర ఉన్న ఆస్తిలో దేవునికి ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఒక్కొక్కటి తీసుకొని బలి దేవుడికి ఇస్తూ ఉండేవాడు. నా పిల్లలు ఎక్కడ పాపం చేస్తారో, పాపం చేసి దేవుణ్ణి ఎక్కడ దూషిస్తారో అని చెప్పి దేవుని మీద ఉన్న గౌరవంతో యోబు తన పిల్లల్ని పవిత్రంగా ఉండాలి, దేవుణ్ణి వీళ్ళు దూషించకూడదు అని చెప్పేసి చాలా అంటే చాలా గౌరవంగా దేవుని ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి దేవుణ్ణి గౌరవించి బలి ఇస్తూ ఉండేవాడు. ఇంత గొప్ప ఆస్తి కలిగిన యోబు జీవితంలో ఒకేసారి ఏమైంది అంటే సాతాను ప్రవేశించాడు.
చెడు ప్రవేశించింది తన జీవితంలో. సాతాను ప్రవేశించి దేవుని ద్వారా అనేకమైన ఆలోచనలు చేసి ప్రభువు సన్నిధిలో వెళ్ళి యోబు దగ్గరికి వెళ్ళి దేవుడు చాలా స్పష్టంగా ఈ సాతానుతో, ఈ చెడ్డ అపవాదితో ఇలా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రభువు అడిగాడు. నేను భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చాను, మొత్తం భూమి తిరిగి వచ్చానని చెప్తే, నువ్వు ఒక్కసారి యోబు గురించి ఆలోచించావు. ఒకసారి యోబు ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయంగా ఉంటున్నాడు, అతని వంటి వాడు ఎవరు లేరని చెప్పగానే ఈ సాతాను దేవుని దగ్గర అనేకమైన ఆలోచనలు చేసి అనేకమైన పన్నగాలు పన్ని దేవుడి చేత తనకున్న ఆస్తిని, తనకున్న పిల్లల్ని, తనకున్న సంపదని మొత్తాన్ని కూడాను నాశనం చేపించాడు. అప్పుడు ఈ యోబు పరిస్థితి ఎలా అయిందంటే, ఈయన జీవితంలో సాతాను ఎప్పుడైతే ప్రవేశించాడో, ఈయన జీవితంలో ఎప్పుడైతే చెడు ప్రవేశించిందో, అప్పుడు యోబు జీవితంలో తనకున్న ఆస్తి, పిల్లలు, అందరూ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇది సరిపోక ఇంకా సాతాను ఏం చేశాడంటే, తన శరీరం మొత్తానికి ఉన్న కురుపులతో తన శరీరం మొత్తానికి సర్వనాశనం చేశాడు. ఈ దుస్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి దుస్థితిలో మీరు ఉంటే ఏం చేస్తారు? దేవుణ్ణి తొందరపడి కొంతమంది ఏం చేస్తారంటే దూషించేస్తారు, కొంతమంది దేవుణ్ణి వదిలేస్తారు. ఇంత పరిస్థితిలో యోబు దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోయింది, తన శరీరం మొత్తం నాశనం అయిపోయింది. అప్పుడు ఈ పరిస్థితి జరిగింది. ఎప్పుడు ఇంత దారుణంగా ఉంటూ కూడా యోబు దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. దేవుణ్ణి, తనకు ఆస్తి పోయినందు ఒక మాట అనలేదు, దేవుణ్ణి దూషించలేదు. మంచిగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు న్యాయవంతుడు అని చెప్పి దేవుని దూషించకుండా చాలా మంచిగా ఉంటున్నాడు. అప్పుడు ఇంత ఆస్తి పోయిన తర్వాత కూడా, మనం కలిగినది మొత్తం నాశనం అయిన తర్వాత కూడా నువ్వు ఇంకా దేవుని మార్గంలోనే, ఇంకా న్యాయంగానో, ఇంకా నీతియే, ఇంకా దేవుడే అని చెప్పి నువ్వు ఉంటావా అని చెప్పి భార్య వచ్చి తన భర్త అయిన యోబు ఒకప్పుడు బహు ఆస్తి గలవాడు, ఆయన నన్ను మంచిగా చూసుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి, ఇక యోబు దగ్గర ఏమీ లేదు, ఈయన్ని మనం దూషించినా చంపినా ఏం చేసుకోలేడు అనే ఒక తప్పుడు అభిప్రాయంతో, తప్పుడు ఆలోచనతో యోబును వచ్చి తన భార్య ఈ విధంగా దూషించింది. అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మని ఈ విధంగా దూషించింది. అయితే భార్య, ఇక్కడ చూడండి, భర్త నీతిగా యథార్థంగా జీవిస్తున్నాడు, భార్య మాత్రం భర్తని ప్రేమించలేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, భర్త దగ్గర ఉన్న ఆస్తిని అవన్నీ ఎప్పుడైతే పోగొట్టుకున్నాడు, తన దగ్గర ఇదొక్కటే మిగిలింది. ఏంటిది? యథార్థంగా ఉండడం, సత్యంగా ఉండడం, దేవుని పూజించడం. ఈ మనసు తన దగ్గర మాత్రమే మిగిలిపోయింది. ఈ మనసు ఆ భార్యకి ఇష్టం లేదు. తన దగ్గర ఉన్న ఇంతకుముందు ఉన్న ఆస్తి ఎప్పుడైతే పోయిందో, అప్పుడు నువ్వు చచ్చిపోయినా పర్లేదు నాకు అన్నట్టుగా మాట్లాడింది. ఈ పరిస్థితిలో తాను చాలా బాధలో ఉన్నప్పుడు తన స్నేహితులు వచ్చి యోబును ఓదార్చారు. తర్వాత దేవుడు యోబును ఏం చేశాడో తెలుసు కదా మనకి, చాలా స్పష్టంగా. వాక్యం ఒక్కసారి చూడండి, వాక్యం ఒకసారి మీరు యోబు గ్రంథము 42:12 వాక్యం చూడండి. యోబు గ్రంథము 42:12 వాక్యం చూడండి. దేవుడు యోబును తర్వాత రెట్టింపు ఆశీర్వాదంతో ఆశీర్వదించాడు. ఇంతకుముందు యోబుకి ఏమున్నాయి? కేవలము యోబుకి ఈ దుస్థితి, ఈ పరిస్థితి రాకముందు యోబు దగ్గర 7,000 మాత్రమే గొర్రెలు ఉన్నాయి. తర్వాత దేవుడు ఆయన్ని రెట్టింపులుగా ఆశీర్వదించారు. తర్వాత ఆయనకి 42:12 వాక్యం చూడండి, 14,000 గొర్రెలు ఇచ్చాడు దేవుడు. ఇంతకుముందు యోబు దగ్గర 3,000 ఒంటెలు ఉంటే, తర్వాత దేవుడు యోబుకి 6,000 ఒంటెలు ఇచ్చాడు. ఇంతకుముందు యోబు దగ్గర 5,000 జతల ఎడ్లు ఉంటే, దేవుడు తర్వాత ఈ శ్రమ మొత్తం, దుఃఖం మొత్తాన్ని యోబు అనుభవించిన తర్వాత 1,000 జతల ఎండ్లు ఇచ్చాడు. ఇంతకుముందు యోబు దగ్గర 500 ఆడగాడిదలు మాత్రమే ఉన్నాయి, ఆడుగాడిదలు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, బాధలు మొత్తం అనుభవించిన తర్వాత కూడాను
ఈయన నీతిగా న్యాయంగా దేవుని కోసం ఉంటున్నప్పుడు కూడాను చాలా మంచిగా ఉంటున్న తర్వాత ఈ శ్రమ మొత్తం తీరిన తర్వాత దేవుడు ఆయన్ని రెట్టింపులుగా ఆశీర్వదించి ఇంతకు ముందు ఉన్న 500 ఆడుగాడిదలకి 1000 ఇచ్చాడు. అంటే రెట్టింపు ఇచ్చాడు. దీని నుంచి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు యథార్థంగాను సత్యంగాను జీవిస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా దూషించినా సరే, ఏమన్నా సరే, దేవుణ్ణి దూషించమని ఎవరైనా చెప్పారనుకోండి, మీరు దేవుణ్ణి దూషించకండి. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అని యోబు ఏ విధంగా అయితే భార్యతో చెప్పారో మీరు కూడా అలానే మాట్లాడండి. దేవుడు యథార్థంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, న్యాయంగా జీవిస్తూ ఉండేవారు ఏదైతే దేవుణ్ణి నమ్ముకొని దేవుని మార్గంలో ఉండి వారు పోగొట్టుకున్నారో దేవుడు దాన్ని రెట్టింపులుగా ఆశీర్వాదం ఇస్తాడు. మీరు దాన్ని నమ్మాలి. ఎందుకంటే ఈ విషయం మనకు తెలియడానికి, ఈ విషయం మనము దేవుని దగ్గర అర్థం చేసుకోవాలి అని దేవుడు ఈ ఒక ఉదాహరణని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. లేదంటే ఈ ఉదాహరణ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఉంచుతాడో మిమ్మల్ని ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. దేవుడు దీన్ని ఉంచాల్సిన అవసరం ఏముంది ఈ పరిశుద్ధ గ్రంథంలో? దేవుని యొక్క హృదయము ఈ విధంగా ఉంటుంది. నా కోసము న్యాయంగా నీతిగా జీవించిన వారు ఏదైతే పోగొట్టుకుంటారో వారి రెంటిపు వారు తీసుకుంటారో అని ప్రభు అయిన యేసుక్రీస్తు గారు భూమి మీద ఉన్నప్పుడు తన శిష్యులు అడిగారు, మేము సమస్తం వదిలి నీతోనే ఉంటున్నాం ప్రభు, మాకేంటి అన్నారు. దేవుడు అన్నాడు, 100 రెట్లు ఇస్తా అన్నాడు. 100 రెట్లు మీరు ఏదైతే మీరు నా కోసం నన్ను నమ్ముకొని వదిలేసి జీవిస్తున్నారో దానికి నేను 100 రెట్లు ఇస్తాను. ప్రభు మాట అంటే మాట. ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. దీనికి నేను కొన్ని మంచి మంచి ఉదాహరణలు, నిత్య జీవనంలో కొన్ని ఉదాహరణలు నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒకసారి మీరు చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది రాయబడింది సత్యం అనేది. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, వినండి. మన నిత్య జీవితంలో ఒక మంచి ఉదాహరణ చెప్తా వినండి. ఒక భార్యకి ఒక భర్తకి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్తా వినండి. ఒక ఇంట్లో ఒక భర్త యథార్థంగా నీతిగా జీవిస్తూ తనకు తెలిసిన వారికి సహాయం చేస్తూ దానం చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ ప్రాసెస్లో తనకున్నది మొత్తం పోగొట్టుకున్నాడు. అప్పుడు ఆమె తన భర్తని, నువ్వు ఇలా దానం చేయడం వల్ల, ఇలా ఒకరికి దానం చేసి సహాయం చేయడం వల్ల ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకున్నామని ఊరికే తిడతా ఉంటూ దూషిస్తూ ఉంటాం. కానీ ఏదో ఒకరోజు ఆ వ్యక్తి చేసిన సేవను గుర్తించి ప్రభుత్వము, వ్యక్తులు వారి ద్వారా ఎవరైతే సహాయం పొందారో వారు ఖచ్చితంగా వారిని ఆదుకుంటారు. ఇది అవునా కాదు? ఇది సత్యమే. దేవుడు కూడా అంతే. తన మార్గంలో జీవించిన వారిని, తనను నమ్ముకొని జీవించి పోగొట్టుకున్న వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏదైతే పోగొట్టుకున్నారో దానికి రెట్టింపు ఇస్తాడు. ఇంకొకటి చెప్తా వినండి, ఉదాహరణ చెప్తాండి. ఈ నిత్య జీవనంలో ఒక మంచి ఉదాహరణ ఇంకొకటి ఏంటి అంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది ఎలక్షన్లో నిలబడడం కోసం వారి కలిగి ఉన్న ఆస్తిని మొత్తం ఎలక్షన్ కోసము ఖర్చు పెట్టేస్తారు. తర్వాత వారు నిరాశతో ఉంటారు. అప్పుడు వారి ఇంట్లో వాళ్ళు ఈ ఎలక్షన్ వల్ల, ఈ పని వల్ల నీకున్న మొత్తం సంపదను పోగొట్టావని అని తిడతా ఉంటారు. కానీ ఏదో ఒక రోజు ఆయనకున్న ఆలోచన, ఆయనకున్న డ్రీమ్ ఎప్పుడైతే ఆయనకు నెరవేరుతుందో అప్పుడు ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు ఆయనకి తిరిగి ఇస్తాడు. ఇది నిజమే కదా? ఇంకొక చివరిగా ఒక మంచి ఉదాహరణ చెప్తా వినండి. ఇప్పుడు ప్రస్తుత కాలానికి సంబంధించిన ఇది ఒక మంచి ఉదాహరణ. ఏంటి అంటే, అది ఒక కుటుంబంలో, అదొక పేదరిక కుటుంబం తీసుకుంటున్నాం, మధ్యతరగతి తీసుకుందాం, ధనికైనా తీసుకుందాం. పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం అని చెప్పి, ఒక మంచి ఉద్యోగం కోసం అని కష్టపడుతూ బాగా చదువుతూ ఉంటారు. ఈ చదువు కోసం వారికి ఉన్న సమయాన్ని, వారికి ఉన్న ధనాన్ని కేటాయిస్తూ ఉంటారు. అప్పుడు ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, వారికి ఎంతసేపటికి వాళ్ళు చదువుతూ ఉంటారు, ఉద్యోగం రాకపోయేసరికి వారిని బాగా తిడుతూ ఉంటారు. ఆ వ్యక్తి చదువును నమ్ముకున్నాడు. అంటే ఏంటి? మంచిని నమ్ముకున్నాడు, ఉద్యోగాన్ని నమ్ముకున్నాడు, వస్తుందని వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళని బాగా తిడుతూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు.
ఆ వ్యక్తిని దేవుడు అర్థం చేసుకొని ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇది నిజమే కదా, చాలా స్పష్టంగా వినండి. యోబు గ్రంథంలో యోబు జీవితంలో జరిగింది 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకాను యథార్థతను వదలక ఎందువా, దేవుణ్ణి దూషించి మరణం కమ్మనేను. ఇక్కడ యోబు పరిస్థితిని మీరు చూశారు కదా ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఒక చాలా మంచి విషయం ఏంటంటే, ఈ విధంగా ఎవరైతే యథార్థంగా నీతిగా ప్రభు మార్గంలో జీవిస్తూ ఉంటారో దేవుడు వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మీరు దేవుని మార్గంలో ఉండి ఏమాత్రం కూడాను నిరుత్సాహపరాల్సిన అవసరం లేదు. దేవుడు న్యాయవంతుడు. తన మార్గంలో ఉండి తన కోసం జీవించి వారు పోగొట్టుకున్న ప్రతి ఒక్కటిని దేవుడు ఇస్తాడు. యోబు తన మార్గంలో ఉండి అన్నీ పోగొట్టుకున్నాడు కదా. కానీ దేవుడికి తెలుసు, యోబు నా మార్గంలో ఉండి మొత్తం పోగొట్టుకున్నాడు. తన జీవితంలో తన దగ్గర ఉండాల్సిన అన్నీ కూడాను నా వల్లనే పోగొట్టుకున్నాడు. కాబట్టి నేను ఆయనకి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చి, నేను ఏంటి అనేది ఇక్కడ చూడండి మీరు. మనం కలిగి ఉన్నది మాత్రమే కాదు, మనం ఉన్న భూమి, ఇలాంటి భూమిలో ఆయన ఎన్నో చేయగలంత సమర్థవంతుడు, శక్తిగల దేవుడు ఆయన. ఆ విషయం మనం తెలుసుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనం ఏదైతే న్యాయంగా నీతిగా తన మార్గంలో ఉండి పోగొట్టుకున్నామో, ఏ స్థితిలో నుంచి మనకు ఇంకా హీన స్థితిలోకి వచ్చామో, ఇంతకుముందు ఉన్న స్థితిలో కంటే ఇంకా దానికంటే గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలోనూ నీతిని, యథార్థతను, సత్యమును, ప్రభువుని మాత్రం విడిచి ఉండకండి. మీరు దేవుని విడిచి ఉండకండి. అది మన ప్రాణాపాయ పరిస్థితిలో వచ్చినంత వరకు సరే, మరణం వరకు ప్రభు దగ్గర మనం ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. అదే నీతి. వాక్యము ఇంత ఓపికతో విన్న మీ ప్రతి ఒక్కరి కూడాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు. చివరిగా మనము ప్రార్థన చేసుకొని అనుదినము దేవునితో సహవాసం సాయంకాల ప్రార్థనను మనం ముగించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. అతి ముఖ్యమైన ప్రార్థన ఇది. కాబట్టి దయచేసి తలలో వంచి మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చాలా ముఖ్యమైనది. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని వారిని తప్పించుము. రాజ్యము, బలం, మహిమ నీవై ఉన్నావు తండ్రి. ప్రభువా యేసు, మిమ్ము నమ్ముకొని ప్రభు ఎవరైతే యథార్థంగా, నీతిగా, సత్యంగా మీ మార్గంలో జీవిస్తున్నారు ప్రభు, దయచేసి వారిని గుర్తుంచుకోండి తండ్రి. వారు మహాశ్రమంలోనే ఉంటున్నారు తండ్రి. ప్రభువా, వారు యథార్థంగా ఉండడం చూసి వారు ఏ ప్రదేశంలో ఉంటున్నారు ఆ ప్రదేశంలో వారిని బాగా దూషిస్తూ ఉంటారు తండ్రి. ఆ దూషణ ప్రభు సాతాను యొక్క హృదయంతో నిండిన దూషణ ప్రభు, దయచేసి ప్రభు యథార్థంగా, సత్యంగా జీవిస్తున్న నీ శిష్యులను, మీ పిల్లలైన మమ్మల్ని దయచేసి జ్ఞాపకం చేసుకో తండ్రి. దేవా, మమ్ము జ్ఞాపకం చేసుకో, మమ్ము ఆశీర్వదించి మమ్మల్ని రక్షించమని, ఈ కష్టకాలంలో మమ్మల్ని కాపాడమని, మీ అతి పరిశుద్ధమైన రక్షకుడైన మా కోసము శిలువ మరణమును భరించి మమ్మల్ని అందరినీ కాపాడిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నేను సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి విశ్వాసమును, ప్రార్థనను, ఓర్పును మాత్రం మర్చిపోకండి. క్రైస్తవ జీవితం అంటే ఓర్పును, వాక్యమును, ప్రార్థనను కలిగి నడుచుకోవాలి. భయపడకండి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. యేసు నామము అంటే అన్ని నామముల కంటే బలమైనది, ఉన్నతమైనది. మీ అందరికీ దయచేసి నేను చేస్తున్న బోధ కల్వరి టీయర్స్ ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ప్రతి ఒక్కరికి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడాను తెలియజేయమని, అలానే సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభునామంలో మిమ్మల్ని బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు అయిన దేవుడి మన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక.
భయపడకండి, ధైర్యంగా ఉండండి. యేసు ప్రభు మిమ్మును రక్షిస్తాడు.